జనహిత పాదయాత్రలో భాగంగా ముఖ్య కార్యకర్తలతో సమావేశం. సందేశం టైమ్స్ సంగారెడ్డి టౌన్ ప్రతినిధి. ఆగస్టు 2 జనహిత పాదయాత్రలో భాగంగా ఆందోళ్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సంగుపేట లక్ష్మీ గార్డెన్స్ సమావేశమైన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ. ఆందోళ్ నియోజకవర్గంలోని ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా కల్పించిన మంత్రి దామోదర్ రాజనరసింహ, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలు కార్యకర్తల దగ్గర ఉండాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్లను అమలుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు, ఇందిరమ్మ కమిటీ, గ్రామ కమిటీలు నిరంతరం లబ్ధిదారులతో సంబంధాలు పెంచుకోవాలి. ఎస్సీ వర్గీకరణను సాధించాం. ఎస్సీ వర్గీకరణ ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయము చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, త్రిష రాజనరసింహ, చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అంజయ్య, సుహాసిని రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్, సురేందర్ గౌడ్లు పాల్గొన్నారు.